మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రిమ్స్కు చెందిన ఇద్దరు మెడికోలు దుర్మరణం చెందారు. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా పాండ్రకవడ సమీపంలో ఆదివారం రాత్రి ఘటన చోటు చేసుకుంది. ఆదిలాబాద్ నుంచి 3 బైకులపై పాండ్రకవడకు చేరిన మెడికోలు తిరుగు ప్రయాణంలో టోల్ ప్లాజా వద్ద ప్రమాదానికి గురయ్యారు. ఎదురుగా ఉన్న ట్రక్కును వేగంగా బైక్ రైడర్లు ఢీకొనడంతో ఇద్దరు మెడికోలు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో డేవిడ్ రాజ్, బాలసాయి అక్కడికక్కడే మృతి చెందగా మరో మెడికోకు గాయాలయ్యాయి. రిమ్స్ వైద్య కళాశాలలో 3rd ఇయర్ చదువుతున్న బాలసాయి విజయవాడ అవనిగడ్డకు చెందిన విద్యార్థి కాగా, డేవిడ్ రాజ్ది హనుమకొండ జిల్లా పరకాలుగా పోలీసులు తమ ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఆ సమాచారం అందుకున్న వెంటనే రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ వైద్యుల బృందంతో కలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. ఈ దుర్ఘటన పట్ల రిమ్స్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అటు ఇద్దరు మెడికోల మరణంతో రిమ్స్ కళాశాల విషాద ఛాయలు అలుముకున్నాయి. మహారాష్ట్ర నుంచి అంబులెన్స్లో డెడ్ బాడీలు రాగానే తోటి వైద్య విద్యార్థులు కన్నీరు మున్నీరయ్యారు. విగత జీవులుగా మారిన తమ స్నేహితులను చూసి వారు విలిపించడం పలువురిని కలచివేసింది. ఆ ప్రాంతమంతా శోకసందరంగా మారింది. మరోవైపు కుటుంబీకులు, సన్నిహితుల రోధనలతో రిమ్స్ కళాశాల ప్రాంగణం దద్దరిల్లింది. పోస్టుమార్టం పూర్తయిన అనంతరం అంబులెన్స్లో ఘటనా స్థలం నుంచి మృతదేహాలను నేరుగా ఆదిలాబాద్కు తరలించారు. కళాశాల ఆవరణంలో పార్థివ దేహాలకు రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్తో పాటు వైద్య బృందం, జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు శ్రద్ధాంజలి ఘటించారు. పూలు ఉంచి తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఈ ఘటన జరగడం పట్ల పలువురు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒకరినొకరు పట్టుకుని ఓదార్చుకున్నారు. side of India.